రషీద్ మరణం మనోని కుంగదీసింది. అతను తమింటికి రావడం, ఏదో భరించలేని బాధతో ఉన్నట్టుండడం వంటివి పదే పదే గుర్తుకొచ్చాయి. కళ్ళారా చూసిన అతని ఆఖరి క్షణాల దృశ్యాలు నిద్రలో కూడా వదలకుండా కలవరపెట్టాయి. 2 రోజుల పాటు పూర్తిగా ఏకాకులుగా, ఐసోలేటెడ్‌గా గడిపి, మూడో నాడు శిక్షణ కోసం హాజరైన వారెవ్వరి ముఖంలోనూ పూర్వపు ఉత్సాహం లేకపోవడం గమనించింది మనో. పరీక్షిత్తులో బాగా మార్పొచ్చింది. అతని ముఖంలో భయాందోళనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. శిక్షణ మళ్ళీ ప్రారంభమైన మొదటి రోజు ఎవరూ ఎక్కువ మాట్లాడలేదు. ఎవరి పనిలో వారు నిమగ్నమైనట్టు గంభీరంగా ముఖాలు పెట్టుకునే గడిపారు. అంత టెన్షన్‌లోనూ ఒక విచిత్రం గమనించింది మనో. ఒక్క గోల్డా ముఖమే అందరికీ విభిన్నంగా ప్రశాంతతను సంతరించుకునుంది. ఏమీ జరగనట్టు ఎప్పుడూ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇంతటి సంయమనం ఈ అమ్మాయి ఎలా సాధించిందా అని మనసులోనే ఆశ్చర్యపోయింది. మరో 4 రోజులు గడిచేసరికి మళ్ళీ అందరూ రొటీన్‌లో మామూలుగా సర్దుకుపోయారు. తమ తమ విధులు నిర్వర్తించుకోవడం, బ్రేక్ సమయంలో అందరూ కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం యథావిధిగా మొదలైంది. అయితే ఎవ్వరూ మళ్ళీ రషీద్ మాట ఎత్తలేదు. మనో మాత్రం రషీద్ ఆఖరి క్షణాలను మరిచిపోలేకపోతోంది. బామ్మ వేదతో మాట్లాడలేకపోవడం ఆమెని మరింత కుంగదీసింది. ఒకరోజు బ్రేకులో మనో ఒంటరిగా కాఫీ తాగుతూ కూర్చునుండడం గమనించి వచ్చి పక్క కుర్చీలో కూర్చున్నాడు పరీక్షిత్. అప్పటికి రోబోల హడావిడి కొద్దిగా తగ్గింది. గత కొద్ది రోజులుగా మరీ వీపు వెనకే చేరి వాళ్ల మూమెంట్స్ని నిఘా వేసుంచి వారి మాటలు కదలికలు రికార్డ్ చేసి ఎనలైజ్ చేస్తుండిన రోబోలు ఇప్పుడు ఇదివరకట్లా కొద్దిపాటి దూరంలో నిలబడుతున్నాయి. వాటి ఎర్రని బొలుబులు కళ్ళ నుంచి ఎవరూ దూరంగా పోకుండా మాత్రం జాగ్రత్త పడుతున్నాయి. పరీక్షిత్తు తను కూడా ఒక కాఫీ పుచ్చుకుని సిప్ చేస్తూ, ఇక్కడ జరగరాని ఘోరాలేవో జరుగుతున్నాయి. రషీద్ మరణం సహజ మరణం కాదు అన్నాడు. మనో మాట్లాడలేదు. అఫ్కోర్స్ మనం చేసేదేమీ లేదు, భయపడ్డం తప్ప అన్నాడు. మన ట్రైనింగ్ త్వరగా పూర్తయి మనని ఇంకా రోదస్లోకి పంపేస్తే బాగుండును. ఇక్కడ టెన్షన్ భరించడం కష్టంగా ఉంది అంది మనో మెల్లగా. అవునన్నట్టు తల ఊపాడు పరీక్షిత్. మెల్లగా తన కుర్చీని మనోకి బాగా దగ్గరగా జరిపాడు పరీక్షిత్. కానీ గమనించావా, మనమందరం ఇంత భరించలేని టెన్షన్లో ఉంటే గోల్డాలో ఏ మార్పు లేదు. ఇదంతా మామూలే అన్నట్టు ఎప్పట్లాగే ఉంది అన్నాడు రహస్యం చెప్తున్నట్టు. ఆ అమ్మాయి ఎప్పుడూ అంతే, అన్నింటికీ అతీతంగా ఉంటుంది. ఏమీ ఆందోళన పడదు. ఆ అమ్మాయికి ఆందోళనెందుకు? ఆందోళన, టెన్షన్ అన్నీ బృహస్పతిని గొణిగాడు పరీక్షిత్. అలా అంటూ అటు ఇటు చూశాడు. క్యాంటీన్లో మిగిలిన వాళ్ళెవరూ వీళ్ళని పట్టించుకోవట్లేదు. ఎవరి గుసగుసల్లో వాళ్ళున్నారు. మరో కాఫీ కప్పు అందిస్తున్న రోబో చేతిలోంచి ఆ కప్పు తను తీసుకుని అందించే నెపంతో బాగా ముందుకొంగి, గోల్డా ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఏదో రాజకీయం చేస్తోంది. డెమోనాక్స్ని బృహస్పతి మీదకు ఉసుగొల్పుతోందని చెప్పుకుంటున్నారు. మనో నమ్మలేకపోయింది. గోల్డా ఇలాంటి వాటికి అతీతం అనుకుంటోందే ఇన్నాళ్ళు. బహుశా గోల్డా స్పేస్ మిషన్లోకి రాకపోవచ్చు. ఆఖరి నిమిషం దాకా ఈ రహస్యం బయటికి రాదు అన్నాడు పరీక్షిత్. మనో ఏమీ మాట్లాడలేదు. ఇంత సెక్యూరిటీ ఉండి ఇటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ఏవో పుకార్లు రాజుకుంటూ అందరి నోళ్లల్లోనూ నానుతుండడం వింతగా ఉంది. అదేనేమో మానవ స్వభావం. పరీక్షిత్ మళ్ళీ ఏదో అనబోతుండగా అథర్వ్ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అతనిలోనూ ఇదివరకటి ప్రశాంతత, జోవియాలిటీ మాయమైంది. హలో అని ఫార్మల్గా పలకరించి తనకు కూడా కాఫీ కావాలని రోబోకు కమాండ్ ఇచ్చాడు. మనని బహుశా ఇంకో 10 రోజుల్లో స్పేస్లోకి పంపిస్తారేమో. ఇంకా పెద్దగా వీళ్ళు మనకిచ్చే ట్రైనింగ్ ఏమీ మిగలలేదు అన్నాడు. అంతకంటే కావలసింది ఏమీ లేదు. కానీ స్పేస్ ట్రావెల్ ప్రారంభించే ముందు డిస్కస్ చేయవలసిన విషయాలు, నివృత్తి చేసుకోవాల్సిన సందేహాలు చాలా ఉన్నాయి అంది మనో. ఓ, దాని గురించి మనం ఎవరం వర్రీ అవ్వక్కర్లేదు. మనం వెళ్లేలోపు బృహస్పతి మరో 2 సార్లైనా మీటింగ్లు, ఇంటరాక్టివ్ సెషన్స్ పెడతాడు. అప్పుడు సందేహాలు ఏమున్నా తీర్చుకోవచ్చు అన్నాడు అథర్వ్. అసలు నాకొచ్చే సందేహాలన్నీ చాలా బేసిక్ డౌట్స్. నేను ఫిజిక్స్ మీ అంత క్షుణ్ణంగా చదువుకోకపోవడం వలన నాకు కొన్ని సందేహాలు చాలా సింపుల్ ఆస్పెక్ట్స్ మీద వస్తుంటాయి. అందరిలోనూ నేను నా సందేహాలు బయటపెడితే నవ్వుతారేమో కూడా అంది మనో. దాందేముంది, మనకు తెలియని సబ్జెక్టులలో మనకు సందేహాలు రావడం చాలా సహజం. ఎవరైనా నవ్వుతారేమోనని సంకోచిస్తే సందేహాలు ఎప్పటికీ తీరవు అన్నాడు అథర్వ్ ఎంకరేజింగ్గా. మనోఫలకం మీద వ్యాస్ మాటలు తుడి చేయలేని శిలాక్షరాలుగా నిలిచిపోయాయి. పని ముగిసి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, నిద్రకై విశ్రమించినప్పుడు ఆ మాటలే చెవుల్లో ప్రతిధ్వనించి
ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తుండేవి. ముఖ్యంగా హ్యూమన్ పెర్సెప్షన్కి అతీతమైన జీవశక్తి అన్న మాట గుర్తొచ్చినప్పుడల్లా గోల్డా ముఖం కళ్ళ ముందుకొస్తోంది. ఆ మాటకు గోల్డాకి ఏం సంబంధమో మాత్రం బుర్రకి తట్టేది కాదు. ఒకరోజు గోల్డా ఒంటరిగా దొరికింది క్యాంటీన్లో. అక్కడ పరీక్షిత్ గాని ఆదరవ్ గాని లేరు. హాయ్ అంటూ దగ్గరికెళ్ళింది మనం. ఈ మధ్య అసలు క్యాంటీన్ కేసి రావట్లేదేం అని అడిగింది. ఓహ్, పేపర్ వర్క్ చాలా ఉంటోంది మనం. సీనియర్ని కదా, పైగా మా ఎక్స్పెరిమెంట్లకి క్యాలిక్యులేషన్స్ గట్రా ఎక్కువ కదా అంది. అంటే నా వరకే తక్కువనా నీ ఉద్దేశం అంటూ బొంగుమూతి పెట్టింది మనం. గోల్డా ఎప్పట్లా గలగలా నవ్వేసింది. నా ఉద్దేశం అది కాదని నీకు తెలుసు. కానీ సీనియర్గా నాకున్నన్ని బాధ్యతలు నీకుండవని నాకు నీకు తెలుసు. ఇద్దరూ తేలిగ్గా నవ్వేసుకున్నారు. అయితే నాకో డౌట్ నువ్వే తీర్చాలి. నా ఫీల్డ్కి సంబంధించిందైతే తప్పకుండా చెప్పగలను అంది గోల్డా. ఫీల్డ్ ఏమిటి? నీకే సంబంధించిన డౌటు. ఒక్క క్షణం గోల్డా ముఖంలో చిన్న మార్పు, అప్రమత్తత కనిపించి మాయమైంది. ఎప్పట్లాగే ఏ భావమూ లేని ప్రశాంతత తిరిగొచ్చింది. ఆ ముఖంలో ఆ ఒక్క క్షణపు అలర్ట్నెస్ నిజంగా తనకు కనబడిందా లేక తను ఊహించుకుందా? అయోమయం అయిపోయింది మనో మనసు. ఆ రోజు మీటింగ్లో మానవ దృక్కోణానికి అందని జీవశక్తిని గుర్తించడం మనుషులకు సాధ్యమవుతుందా అని ఎందుకన్నావు అని అడగాలని మొదలుపెట్టింది అసలు ఈ సంభాషణ. కానీ గోల్డా ముఖంలో ఒక్క క్షణం పాటు కదిలిన భావవీచికలు మోనోను కూడా క్షణాల్లో తన మనసు మార్చుకునేలా చేశాయి. తను అడిగిన ఈ అమ్మాయి నిజం చెప్పదు అనిపించింది. అందుకని తన ప్రశ్నను మార్చింది. మానవ దృక్కోణానికి, హ్యూమన్ పర్సెప్షన్కి అందని జీవజాలం ఉందని నువ్వు నమ్ముతున్నావా? ఈ సందేహం నీకెందుకొచ్చింది? నేనే కాదు, మన భూభవ ప్రాజెక్టును ఫ్రేమ్ చేసిన శాస్త్రజ్ఞులు, అందులో పాల్గొనబోతున్న శాస్త్రజ్ఞులు అందరూ నమ్ముతున్నారు. నమ్ముతున్నారు కాబట్టే అసలు ఈ ప్రయోగం ప్రారంభమైంది అంది గోల్డా. అదొకటే కాదుగా ఈ ప్రయోగాల ఉద్దేశం. ఇంకా చాలా లక్షణాలున్నాయి. వాటన్నింటిలోనూ ఇతర గ్రహాల్లో జీవజాలం అనేది ఒక లక్ష్యం. కాబట్టి ఇందులో పాల్గొనే వారందరూ ఇతర గ్రహాల్లో ప్రాణులున్నాయని నమ్ముతున్నారని అనుకోనక్కర్లేదు అంది మనో. కోర్స్ నువ్వు చెప్పింది రైటే అనుకో. కానీ నా మట్టుకు నేను ఇతర గ్రహాల్లో ఇతర రకాలైన శక్తులున్నాయని నమ్ముతున్నాను అంది గోల్డా. డార్క్ ఎనర్జీ, అజ్ఞాత శక్తి ఉందని తెలిసిన విషయమే. మనం మాట్లాడుతోంది జీవం, జీవ పదార్థం గురించి గుర్తు చేసింది మనం. రైట్ రైట్, కాదనట్లేదు, జీవమే. కానీ మనం దేన్నైతే ఉందని తెలిసిన జ్ఞానేంద్రియాలతో గ్రహించలేకపోతామో దాన్ని శక్తి అనడం సబబు కదా అంది గోల్డా. అంతేకాకుండా మీరు ప్రాణం, జీవం అని దేన్నైతే గుర్తిస్తున్నారో దానికి అతీతమైంది కూడా ఉంటుంది. అది మీరు ఇన్నాళ్ళు వాడుతున్న పదజాలానికి దేనికి లొంగదు. శక్తి అనే మాట కూడా చాలదు. జ్ఞానం అన్న పదం కొంత దగ్గరగా వస్తుంది. ఆ జ్ఞానం అందుకోవడం మానవ మాత్రులకు అసాధ్యం. అది మీకెన్నటికీ బోధపడదు. తన వైపు మనో వింతగా చూడడం గమనించి గబుక్కున మాటలాపేసింది గోల్డా. ఆశ్చర్యంతో మనోకి మొదట మాట రాలేదు. అడగడానికి సంకోచించిన ప్రశ్నకే సంభాషణ దారి తీసింది. అడిగేయాలని కంగారొచ్చింది. మీరు మీరు అంటున్నావేంటి? అంటే నువ్వు వేరా? నీకు వీటన్నింటి గురించి ముందు నుంచి బాగా తెలుసా అడగబోయింది. తను అడగాల్సింది స్పష్టంగా ఎలా అడగాలో తెలియలేదు. ఏదో గొంతుకకు అడ్డం పడ్డట్టు, ఉన్నట్టుండి ఉక్కిరిబిక్కిరైనట్టు గోల్డా ముఖంలో కూడా తెలియని కంగారు. ఏదో చెప్పబోయింది. హలో గోల్డా, డెమోనాక్స్ గొంతు వినిపించింది. ఉలిక్కి పడింది మనం. ఇతనెప్పుడూ ఉన్నట్టుండి ఎలా ప్రత్యక్షమవుతాడు? అయోమయంగా అతని వైపు చూసింది. అతను గోల్డా వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు. మనో గోల్డా వైపు చూసింది. ఇప్పుడు గోల్డా ముఖంలో ఇందాకటి కంగారు, తత్రపాటు లేవు. అంతులేని సహనం, లోకాలకతీతమైన ప్రశాంతత ప్రకాశిస్తున్నాయి. ఆ ముఖంలోకి చూస్తుంటే మనో మనసులో ఒకే మాట ప్రతిధ్వనించింది. అలౌకిక సౌందర్యం, అతి ప్రాచీన దేవాలయాల్లో దేవతామూర్తిలా ఉంది గోల్డా ముఖం అనుకుంది. డెమోనాక్స్ అలాగే గోల్డా ముఖంలోకి చూస్తున్నాడు. అతని చూపులు మనోకి ఇబ్బంది కలిగించాయి. గోల్డా మాత్రం ఏ విధమైన ఇబ్బందికి, అశాంతికి గురవుతున్నట్టు లేదు. అతనంత గుచ్చేసేలా చూస్తుంటే ఈ అమ్మాయికి ఏ రియాక్షను రావట్లేదేమిటి? అయితే ఇరిటేట్ అవ్వాలి, లేకపోతే ఆ చూపులను ఎంజాయ్ చెయ్యాలి, చూపులతో ఎదుర్కోవాలి. కానీ గోల్డా కళ్ళల్లో ఎటువంటి రియాక్షను లేదు. అదే సహనం, అదే ప్రశాంతత. ఇలా ఉండడం గోల్డాకెలా సాధ్యమవుతోంది? ఆశ్చర్యపోయింది మనం. మౌనంగా వాళ్ళని చూస్తుండిపోయింది.
వాళ్ళు మౌనంగానే ఉన్నారు. హలో అని పలకరించిన తర్వాత ఏమీ మాట్లాడలేదు డెమోనాక్స్. అసలు పలకరించను కూడా లేదు గోల్డా. అలా నిశ్శబ్దంగానే వాళ్ళ మధ్య ఏదో సంభాషణ నడుస్తున్నట్టు ఫీల్ అయింది మనో. కానీ ఎప్పట్లాగే డెమోనాక్స్ సామీప్యం మనోని అర్థంలేని ఇబ్బందికి గురిచేస్తోంది. ఉక్కిరిబిక్కిరైపోతున్నట్టు ఊపిరికి ఇబ్బంది పడిపోతూ కుర్చీలోంచి లేచింది. అప్పుడు గమనించింది. గాజుగోడ కవతల లేజా నిలబడింది. దేనివైపు చూస్తున్నట్టున్నా ఆమె కళ్ళు డెమోనాక్స్ని నిశితంగా పరిశీలిస్తున్నాయని గ్రహించింది మనో. మరో సంగతి కూడా మనో గమనించింది. ఇప్పుడు అతనితో ఉన్న సెక్యూరిటీ రోబో క్షేమంగా ఉంది. ఎర్రటి కళ్ళు డెమోనాక్స్ మీద నుంచి అరక్షణం కూడా తీయట్లేదు. చుట్టుపక్కల రోబోలు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వలేదు. అవి కూడా డెమోనాక్స్ కదలికల్ని నోట్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే పాత రోబోల కన్నా పవర్ఫుల్ రోబోలను ఎక్కువ కెపాసిటీతో అప్గ్రేడ్ చేసిన రోబోలను ప్రవేశపెట్టారన్నమాట అనుకుంది. ప్రస్తుతం ఇక్కడ వాతావరణం తనకి అనుకూలంగా లేదనుకున్నాడో ఏమనుకున్నాడో డెమోనాక్స్ వెళ్ళొస్తాను అన్నట్టు చిన్నగా తలెగరేసి అక్కడి నుంచి కదిలాడు. ఎలా వచ్చాడో అలా నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. అతని కదలికను ఊహించినట్టు లీజా ముందే మాయమైంది. రోబోలు కూడా. మనో అడగదలుచుకున్న ప్రశ్నలన్నీ ఆమె మనసులోనే ఆగిపోయాయి. యాస్ట్రోనాట్లందరి ట్రైనింగు పూర్తి కాబోతుంది అనగా కొన్ని రోజుల ముందు వారందర్నీ బృహస్పతి తిరిగి సమావేశపరిచాడు. ఆనాటి మీటింగ్లో 3 అంతరిక్ష నౌకల్లోనూ ప్రయాణం చేయబోతున్న యాస్ట్రోనాట్స్ని పరిచయం చేశాడు బృహస్పతి. భూతకాలంలోకి ప్రయాణానికి సిద్ధమైన భూ స్పేస్ షటిల్లో సైంటిస్టుల టీం లీడర్గా ప్రొఫెసర్ సనాతన్ ఉన్నారు. మిగిలిన వారు జేమ్సన్, యోగి, ఫాస్టర్, పైలట్ యాస్ట్రోనాట్స్గా జిమ్, డేవిడ్ ఉన్నారు. వర్తమానం పరీక్షించే స్పేస్ షటిల్ వాలో టీం లీడర్ ప్రొఫెసర్ వ్యాస్, మిగిలిన వారు వర్ధమాన్, ముష్లు. వారి పైలట్ యాస్ట్రోనాట్స్గా రాజు, రజాకు డ్యూటీలో ఉన్నారు. ఇంకా మిగిలిన స్పేస్ షటిల్లో మనో, గోల్డా, అథర్వ్, పరీక్షిత్ మిషన్ స్పెషలిస్ట్ యాస్ట్రోనాట్స్గా వెళతారు. వారి పైలట్ యాస్ట్రోనాట్స్ సారథి, షిమోన్. బృహస్పతి తయారు చేసిన పథకం బిగ్ బ్యాంగ్ థియరీ మీద ఆధారపడింది. బిగ్ బ్యాంగ్ విస్ఫోటనం జరిగిన తర్వాత ఇప్పటికింకా యాస్ట్రాయిడ్స్, తోకచుక్కలు అంతరిక్షంలో తిరుగుతూనే ఉన్నాయి. కాబట్టి భూమి వైపుగా వస్తోన్న యాస్ట్రాయిడ్ని అధిరోహించి దాని వేగాన్ని కాంతి వేగానికి రెట్టింపు వేగంతో దానిని 65,000 మిలియన్ గత సంవత్సరాల వేగం ప్రయాణం చేయిస్తే భూమి ఆ కాలంలో, అంటే డైనోసార్లు భూమి మీద తిరుగుతున్న కాలంలో భూమి ఎలా ఉండేదో ఒక విహంగ వీక్షణంలా చూడగలుగుతామని స్థూలంగా సిద్ధాంతీకరించారు. ఆ సిద్ధాంతం ఆధారంగా కొన్ని టీముల సైంటిస్టులు పరిశోధనలు జరిపి లెక్కలు వేసి ప్రణాళికను తయారు చేయగలిగారు. ఆనాటి సమావేశంలో తన సిద్ధాంతం భూ, భా, వా టీముల వారి ప్రయోగాలు, విధులు సుస్పష్టంగా విశదీకరించాడు బృహస్పతి. మొట్టమొదటగా ఈ సమావేశం ముఖ్యోద్దేశం మీకు వివరిస్తాను. భూ, భా, వా పేర్లతో 3 స్పేస్ షటిల్స్ మీద మీరు 3 టీములుగా విడివిడిగా రోదస్లోకి వెళ్ళబోతున్నారు. ఇప్పటి వరకు మీకు మీ ప్రత్యేక ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలే తెలుసు. ఇప్పుడు మొత్తం 3 ప్రాజెక్టుల వివరాలు అందరికీ చెప్పబడతాయి. దానివల్ల ఒకరి పనితో ఒకరు సమన్వయం కుదుర్చుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు మంచి ఫలితాలు సాధించొచ్చు అంటూ పరిచయ వాక్యాలు పలికాడు బృహస్పతి. మనోలో ఉత్సాహం పెల్లుబికింది. రషీద్ హఠాన్ మరణం తర్వాత గత కొన్ని రోజులుగా ఆమెలో ఉన్న ఆందోళన, స్తబ్దత, నైరాస్యం ఒక్కసారి మాయమైపోయినట్టయింది. తన స్పేస్ మిషన్ గురించే కాక భూ, వాల గురించి తెలుసుకుంటే తనకి పుట్టుకొస్తోన్న అసంఖ్యాకమైన సందేహాలకు ఒక సమాధానం దొరుకుతుంది అనిపించింది. ఆసక్తిగా ముందుకొంగి బృహస్పతి చెప్పే మాటల మీద మనసంతా నిమగ్నం చేసింది. ఇప్పుడు మనం చేపట్టినటువంటి ప్రయోగం బిగ్ బ్యాంగ్ థియరీ మీద చాలా మట్టుకు ఆధారపడుందని మనందరికీ తెలుసు. బిగ్ బ్యాంగ్, బ్రహ్మ విస్ఫోటనం జరిగిన తర్వాత గ్రహాలు, నక్షత్రాలు ఏర్పడి ఇప్పుడు మనం చూస్తోన్న మనకు పరిచయమైన విశ్వం అవతరించింది. మన భూమితో కూడుకున్న విశ్వం ఒక్కటే మనకు తెలుసు. అయితే ఇలాంటి విశ్వాలు అంతరిక్షంలో మరెన్నో ఉన్నాయని, మనం వాటిని ఇప్పటికీ పూర్తిగా కనుక్కోలేకపోయామని కూడా మీకు తెలుసు. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే మన భూమి, ఇతర గ్రహాలు, సూర్యుడితో కూడుకున్నది విశ్వం, యూనివర్స్. అయితే ఇటువంటి అనేక విశ్వాలతో కూడుకున్న విశ్వాంతరాళాల్ని బహుళ విశ్వం, మల్టీవర్స్ అన్నారు శాస్త్రజ్ఞులు. ఈ మల్టీవర్స్ సిద్ధాంతాన్ని హగ్ ఎవరెట్ అనే శాస్త్రజ్ఞుడు 1950లోనే తయారు చేశాడు. అతని క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈ మల్టీవర్సులు ప్యారలల్ వరల్డ్స్గా దర్శనమిస్తాయి.
అంటే టూకీగా చెప్పుకోవాలంటే ఒక విశ్వాన్ని అన్ని విధాలుగా పోలిన సరిగ్గా మిర్రర్ ఇమేజ్ లాంటి మరో విశ్వం ఉండి తీరుతుంది. ఉదాహరణకు ఒక సూర్యుడి చుట్టూ తిరుగుతోన్న మన భూమి, చంద్రుడు, ఇతర గ్రహాలతో కూడుకున్న లోకం మరొకటి, మన లోకానికి అద్దం పట్టినట్టుండే లోకం మరొకటి ఈ అంతరిక్షంలో ఉండి తీరుతుంది. ఇప్పటి మన ప్రయోగానికి ఇప్పటి వరకు ఎవరూ నిరూపించలేకపోయిన ఈ సిద్ధాంతం ఎలా ఉపయోగపడుతుంది అన్నది మీ సందేహమని నాకు తెలుసు. సీనియర్ సైంటిస్టు సనాతన్ సూక్ష్మంగా వివరిస్తారు. తన మైక్ ఆన్ చేసుకుని ప్రొఫెసర్ సనాతన్ ప్రారంభించాడు. ఇప్పటి మన భూ భ వ ప్రాజెక్టుకు ప్రాణం ఈ మల్టీ యూనివర్స్ సిద్ధాంతమే. దీన్ని ఆధారం చేసుకుని ప్రొఫెసర్ బృహస్పతి ఆయన సహోద్యోగులు స్థూల ప్రణాళికలు తయారు చేశారు. అంతరిక్షంలో దూరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలవడం మనకు తెలుసు. అయితే బృహస్పతి భూతకాలంలోకి ప్రయాణించడానికి గత సంవత్సర కాల వేగం, భవితలోకి ప్రయాణించడానికి భావి సంవత్సరాల వేగం అనే కాలవేగ ప్రమాణాలు కనుగొన్నారు. ఈ కాలవేగాల గురించిన డీటెయిల్స్లోకి వెళ్ళవలసిన అవసరం మనకు ఇప్పుడు లేదు. ఆయన రూపొందించిన వేగానికి తగ్గ స్పేస్ షటిల్స్ను శాస్త్రజ్ఞులు తయారు చేసి మన కోసం సిద్ధం చేశారు. నేను లీడ్ చేయబోయే గూ స్పేస్ షటిల్ 65,000 గత సంవత్సరాల కాలవేగంతో గతంలోకి ప్రయాణిస్తుంది. ఆనాటి భూభౌతిక పరిస్థితులను పరీక్షించి మనకు ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని అందించేందుకు దోహదపడుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఉదాహరణ, డైనోసార్ల కాలం నాటి భూమిని మేం చూడగలుగుతామన్నమాట గతంలోకి ప్రయాణించడం వల్ల. అప్పుడు ఏం జరిగింది, డైనోసార్లు ఎందుకు భూమండలం మీద నుంచి మాయమయ్యాయి మొదలైన విషయాలు తెలుసుకోవడానికి మా రోదసీ ప్రయాణం ఉపయోగపడుతుంది. సనాతన మాటలు మనోని అయోమయంలో పడేశాయి. తనకు సందేహం అని సూచిస్తూ బటన్ నొక్కింది. ఎస్, సనాతన్ మనోవైపు తిరిగాడు. తనకు కలిగిన సందేహాన్ని ప్రశ్న రూపంలోకి ఫ్రేమ్ చేసుకోవడానికి సరైన పదజాలం రూపొందించుకుంటూ 2 క్షణాలు ఆగింది మనో. సార్, మనం యంత్రాలు సమకూర్చుకుని గతంలోకి ప్రయాణం చేసినంత మాత్రాన మనతో పాటు భూమి కూడా గతంలోకి ప్రయాణించి అప్పటి అవతారంలో దర్శనమిస్తుందా? ఈ భూమి మన కోసం అలా మారిపోతుందా? మనం స్పేస్ షిప్లోంచి చూసినంతసేపు గతించిపోయిన డైనోసార్లు తిరిగి జీవం పోసుకుని ఎలా రాగలుగుతాయి? తన విస్మయాన్నంతా గొంతులో నింపుకుని అడిగింది మనో. వెరీ పెర్టినెంట్ క్వశ్చన్. చాలా సహేతుకమైన ప్రశ్న. అభినందిస్తున్నట్టు చిన్నగా చప్పట్లు కొట్టాడు సనాతన్. ఆ మాత్రం తెలీదా అన్నట్టు తేలగొట్టేయకుండా అభినందించినందుకు ఎంతో రిలీఫ్ ఫీల్ అయింది. మనో పెదవుల మీద చిన్న దరహాసం చిగురించింది. సనాతన్ తిరిగి ఉపన్యాసం కొనసాగించాడు. యాస్ట్రో సైకాలజిస్ట్ మనో ప్రశ్నకు సరైన సమాధానం ఇక్కడున్న యాస్ట్రో ఫిజిస్టులు చాలా మందికి తెలుసు. తెలియని ఇతర శాస్త్రజ్ఞుల కోసం వీలైనంత మామూలు పదాలతో వివరిస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత సంవత్సర కాల వేగంలో ప్రయాణించి చూస్తే ఇదే భూమి మంత్రం వేసినట్టు మారిపోయి ఆనాడు ఎలా ఉండేదో అలా కనిపిస్తుంది అని కాదు బృహస్పతి సిద్ధాంతం. అతని సిద్ధాంతంలో 2 విశేషాలున్నాయి. ఒకటి మనందరికీ తెలుసు, మనం మాట్లాడే మాటలు, మన ఛాయలు వాతావరణంలో అలా ఎప్పటికీ నిలుచుంటాయని. అయితే మనం కొన్ని పరికరాల ద్వారా మనకు కావలసిన శబ్దాలను ఒక చోట నుంచి మరో చోటికి ప్రసారం చేసుకుంటున్నాం, రేడియో ఎక్విప్మెంట్ ద్వారా. అలాగే ఎప్పటికీ మనకు అందుబాటులో ఉండేలా నిక్షిప్తం చేసుకుంటున్నాం, సిడి మొదలైన రికార్డింగ్స్ ద్వారా. అలాగే ఛాయాచిత్రాలను, మన ప్రతిబింబాలు, మన దృశ్యాలు అన్నీ వాతావరణంలోకి వెళుతున్నాయి. మనం యంత్రాల ద్వారా వాటిని సిడి డివిడీల్లోకి ఎక్కించి దాచుకుంటున్నాం. ఎప్పటి దృశ్యాల్ని అప్పుడే కావలసిన చోటికి పంపుకుంటున్నాం. శాటిలైట్ల ద్వారా కూడా ఈ ప్రక్రియ మనం సాధిస్తున్నాం. అంటే అంతరిక్షానికి కూడా ఛాయను, శబ్దాన్ని నిక్షిప్తం చేసే లక్షణం ఉందని గ్రహించాం. కాబట్టి అలనాటి భూమి యొక్క ఛాయాబింబాలు ఇప్పటి వీడియో ఇమేజ్లా అంతరిక్షంలో నిక్షిప్తమై ఉంటాయని, ప్రత్యేకమైన ప్రాసెసింగ్ వలన ఆ భూమి ఇమేజ్ని బట్టి మనం వీక్షించవచ్చు అన్నది బృహస్పతి రూపొందించిన మొదటి హైపోథీసిస్. ఇక 2వ హైపోథీసిస్ను నేనే వివరిస్తాను అంటూ బృహస్పతి అందుకున్నాడు. అలనాటి భూమి యొక్క ఛాయాబింబం కాకపోతే వేరే ప్రత్యామ్నాయం కూడా నా దృష్టిలో ఉంది. అదేంటంటే, విశ్వంలో బ్రహ్మ విస్ఫోటనాలు జరిగి కొత్త కొత్త నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడుతూనే ఉంటాయి. సృష్టిలో అది ఒక అవిరాళ నిరంతర కార్యం జరుగుతూనే ఉంటుంది. అందువలన గతంలోకి మనం ప్రయాణిస్తే మొదట బ్రహ్మ విస్ఫోటనం జరిగినప్పుడు అన్ని లక్షణాల్లోనూ సరిగ్గా భూమిలాగే ఉండి అదే విధానంలో పుట్టిన వేరే గ్రహాలు ఏవైనా ఉండవచ్చని,
వాటిల్లో కొన్నైనా భూమి చెందినంత పరిణామం చెందకుండా ఈనాటికి అప్పటి పర్యావరణ పరిస్థితుల్లోనే ఉండిపోయి ఉంటే వాటిలో కనీసం ఒకదాన్నైనా పరిశీలించడం వలన డైనోసార్ల నాటి భూగ్రహ వాతావరణాన్ని దర్శనం చేసుకోవచ్చునని నా హైపోథీసిస్. ఇది సంభవమే అన్న విశ్వాసం హగ్ ఎవరెట్ థీరీ మనకు కలిగిస్తోంది. బృహస్పతి కాగితం మీద శాస్త్రీయమైన గణితాలతో తన హైపోథీసిస్ను రుజువు చేసుకోగలిగాడు. ఇక ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లి ప్రయోగాత్మకంగా భౌతికమైన రుజువులు సేకరించడమే మిగిలింది. ముగింపు వాక్యంలా పలికాడు సనాతన్. అంటే బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు సరిగ్గా భూమిలాగే ఉండే కొన్ని కమల సోదరులు, ట్విన్ బ్రదర్స్ పుట్టుంటాయని, వాటిలో కొన్ని గతకాలపు భూమిలాగే ఉండి ఉండొచ్చునని, కొన్ని భావికాలపు భూమిలా ఎదిగిపోయి ఉండొచ్చునని మీ సిద్ధాంతం. అందులోని నిజం నిగ్గు తేల్చడానికి మేము రోదసులకు ప్రయాణిస్తున్నాం. ఓహ్, నాకు మహదానందంగా ఉంది. చిన్న కేక పెట్టింది మనం. ఎగ్జాక్ట్లీ అంటూ కరతాళ ధ్వనులతో అభినందన తెలుపుతున్న బృహస్పతి సనాతనులతో అందరూ చప్పట్లు కొట్టి తమ ఆనందం ప్రకటించారు. అయితే చిన్న సవరణ. బృహస్పతి గొంతు విని అందరూ నిశ్శబ్దమైపోయారు. మన స్పేస్ షటిల్స్ భూమి యొక్క కవల సోదరులను వెతుక్కుంటూ స్పేస్లో తిరగవు అన్నాడు. మళ్ళీ ఇదేం ట్విస్టు? ఏదో మిలికి పెట్టకుండా ఉండరు కదా ఈ సీనియర్లు అనుకుంది మనో. బిగ్ బ్యాంగ్ నాడు ఉద్భవించిన కొన్ని ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు ఎప్పటికీ స్పేస్లో తిరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని భూమి వైపుగా ప్రయాణిస్తూ ఉంటాయి, కొన్ని భూమిని ఢీకొంటాయి, కొన్ని దారి మళ్ళీ భూమికి దగ్గరగా వచ్చినట్టే వచ్చి మరో వైపుకి వెళ్ళిపోతుంటాయి. మన ప్రయోగశాలలోని ఖగోళ శాస్త్రజ్ఞులు చాలా కాలంగా ఆస్ట్రాయిడ్స్ని, తోకచుక్కలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. బిగ్ బ్యాంగ్ నాటి ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వస్తోంది. దీనికి సకల్ పురాతన్ అని పేరు పెట్టారు మన శాస్త్రజ్ఞులు. మన స్పేస్ షటిల్ భూ టీం వారు ఈ ఆస్ట్రాయిడ్ సకల్ పురాతన్కి ఎదురెళ్లి దాన్ని అధిరోహిస్తారు. ఈ సకల్ పురాతన్ పూర్తిగా డైనోసార్ కాలం నాటి భూమిలా ఉండొచ్చునని భావిస్తున్నాం. దానిని పరిశీలిస్తూనే వీలైనంతగా దాని వేగాన్ని రెట్టింపు గత సంవత్సర కాలంలోకి పెంచి ప్రయాణించి మరో భూమండలం దొరుకుతుందేమో కూడా పరిశీలిస్తారు, వివరించాడు సనాతన్. అలాగే తోకచుక్కల్లో కామెట్స్ ఫ్యూచరో అనే తోకచుక్క భూమి నుంచి దూరంగా వ్యతిరేక దిశలో వెళుతోంది. ఆ కామెట్ ఫ్యూచరో పైకి స్పేస్ షటిల్ భా టీం వారు భావి సంవత్సర కాల వేగంతో అధిరోహించి ఫ్యూచరో వేగాన్ని రెట్టింపు చేసి ప్రయాణించి భవిష్యత్తులో భూమండలం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా పరిశీలించగలుగుతారు. 65,000 మిలియన్ భవిష్యత్తు సంవత్సరాల వేగంతో ఎంత దూరం ముందుకు తీసుకువెళ్లగలరో అంత దూరం తీసుకువెళ్ళి అప్పటికి మన భూమి కండిషన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవచ్చు అన్న హైపోథీసిస్ మీద ఆధారపడి ఈ భా ప్రాజెక్టు తయారు చేయబడింది. ఒకవేళ తోకచుక్కలకుండే కొన్ని పరిమితుల వల్ల కామెట్ ఫ్యూచరోని అధిరోహించడం వీలు కాకపోతే దానిని అనుసరించి అంటే ఫాలో అయ్యి ముందుకు దూసుకుపోయి అవసరమైన ప్రయోగాలు చేస్తారు. ఇంకా స్పేస్ షటిల్ వా టీం వారు చంద్రగ్రహంతో మొదలుపెట్టి రకరకాల ఉపగ్రహాల మీద, ఇతర గ్రహాల మీద మానవుడి ఉనికికి అవసరమైన వాతావరణం ఉందా లేదా అన్న విషయం, అదే కాక ఇతర ప్రాణశక్తుల ఉనికి గురించిన ప్రయోగాలు నిర్వహించి పరీక్షిస్తారు. దానికోసం వాళ్ళు మొదట చంద్రుడి మీద, తర్వాత కుజుని మీద ప్రయోగాలు నిర్వహిస్తారు. తర్వాత వారి వ్యోమనౌక మంచి కండిషన్లో ఉంటే మరేదైనా గ్రహానికి ప్రయాణించడానికి ప్రయత్నిస్తారు, వివరించాడు బృహస్పతి. భూమికి దగ్గరగా వస్తోందని నిర్ణయమయ్యాక భూ స్పేస్ షటిల్ క్రూతో సహా సిద్ధమైంది.